పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది. ముందు నుంచి కూడా మతపరమైనటువంటి అంశాన్ని మాత్రమే దృష్టిలో తీసుకొని తానొవ్వక నొప్పించుకు తప్పించుకు తిరుగువాడు అన్న చందనంగా హైందవులకు కానీ క్రైస్తవులకు కానీ మేలు చేసే విధంగా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అయితే ముందుగా కేఏ పాల్ లాంటి వ్యక్తులు చీఫ్ మినిస్టర్ని, ప్రధానమంత్రిని అంత తీవ్ర స్వరంతో గద్దించి తిడుతున్నప్పుడు అతని మీద మన రాష్ట్రంలో ఉండేటువంటి హైకోర్టులు కానీ, జిల్లా కోర్టులు కానీ, మేజిస్ట్రేట్ కోర్టులు కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవో నాకు అర్థం కాదు. అది ఎందుకు సుమోటోగా తీసుకోవో నాకు అర్థం కాదు. చీఫ్ మినిస్టర్స్ కూడా నోరు మూసుకొని ఉంటారు అతను తిడుతూ ఉంటే. అతన్ని ఒక జోకర్గా తీసుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు, కానీ అతను ఆ విధంగా వ్యవహరించడు. అతను ఏదో సుప్రీమో కింద వ్యవహరిస్తూ అందరినీ కూడా ఏదో రకమైనటువంటి నిందారోపణలు చేస్తూ తన మోచేతి నీళ్లు తాగే వ్యక్తులుగానే చూస్తూ ఉంటాడు కేఏ పాల్. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి కారణంగా హిందువుల మీద మాయను మచ్చగా తయారైంది ప్రవీణ్ కుమార్ యొక్క అంశం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎటువంటి వాడో ఆ వీడియోలు చూసిన తర్వాత తేటతెల్లమవుతుంది. క్రైస్తవులు దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతడు పచ్చి తాగుబోతుగా మద్య షాపుల్లో మద్యం కొని సేవిస్తున్నట్టు, సేవించిన తర్వాత ఏ విధంగా కింద పడిపోయాడో, ఎంతసేపు ఏ పార్కుల్లో పడుకొని అతను వచ్చాడో, ఎన్నిసార్లు కింద పడి సెల్ఫ్ యాక్సిడెంట్లు చేసుకున్నాడో అనేటువంటి విషయాన్ని పోలీస్ రికార్డ్స్ మనకు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, ఇరిగిపోయినటువంటి హెడ్లైట్ మీద ప్రయాణం చేయకూడదన్న కనీస ఇంగితం లేని పాస్టరు ప్రయాణం చేసి యాక్సిడెంట్ చేసుకొని చనిపోవడం అందరికీ కనువిప్పు కావాలి. నలుగురికి చెప్పి నీతులు చెప్పేటువంటి పాస్టరు ఎంత మూర్ఖంగా వ్యవహరించాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ అందరికీ కూడా తేటతెల్లం చేస్తుంది. ఈ క్రైస్తవ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కేవలము మతాన్ని కాకుండా అన్ని రకాల ఫెసిలిటీస్కు బానిసలై, మద్యానికి మగువకు బానిసలై ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఈ కేసులు బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుంది. అంత అర్ధరాత్రి ప్రయాణం చేసి ఎటువంటి సీక్రెట్ వ్యవహారాలు రన్ చేస్తున్నాడో ఇతను అనే అనుమానం కూడా అందరిలో కలుగుతున్నది. ప్రత్యక్ష సాక్ష్యాలతో నిరూపించేటువంటి ఛానల్స్ని కూడా కాదని కేఏ పాల్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటే అతడు మతాన్ని అడ్డుపెట్టుకొని ఎంత నాటకం ఆడుతున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. ఏది ఏమైనా మొత్తం